దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వకృపామయుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు వారికి ఘనమైన వాగ్దానం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కీర్తన గ్రంథం 33 ప్రియా సర్వశక్తిమంతుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మన ప్రియ ప్రభువైన దేవదేవుడైన యేసుక్రీస్తు వారి కృపా కనికరము, ఆదరణ, సంరక్షణ తన బిడ్డలైన మనందరితో, మన కుటుంబాలతో, మన కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మనందరి పట్ల గొప్ప జయ విజయం అనుగ్రహించి దేవాదేవుడు గొప్ప విజయంతో మనల్ని నింపునుగాక. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు సాస్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులని దేవుడి వాక్యం ప్రబోధిస్తుంది. దేవుని బిడ్డలారా, జీవితమందు ఆశీర్వదించబడిన వారుగా జీవించాలని అందరూ కోరుకుంటారు. అయినను అందరికీ ఆ ధన్యత లభించిన అన్ని కుటుంబములు ఆశీర్వదించబడున ఎవరైతే మన ప్రభువైన యేసుక్రీస్తును దైవముగా అంగీకరించున్నారో వారందరూ ధన్యులని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. అవును, దేవుని అంగీకరించినప్పుడు మన జీవితంలో ధన్యకరములు అవుతున్నాయి. మన కుటుంబాల్లో విజయము కలుగుతున్నది. ఆనాడు ఏలియా ప్రవక్త నిలువబడి దేవుడైతే బయలును పూజించండి, యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి అని సవాలు చేశాడు. అయితే ప్రజలు మౌనం పాటించారు. ప్రవక్త ఏలియా ప్రార్థించిన తర్వాత ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి దహన బలిగా నుండి పశువులను దహించి వేసెను. అప్పుడు దేవుని ప్రజలు యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. అవును, సర్వశక్తిమంతుడగు దేవుడు మన యేసయ్య. మన దేవుడు సర్వం మీద ఆధిపత్యం వహించిన అద్వితీయ సత్య స్వరూపుడే. ఆయన సమస్తాన్ని నిర్మించిన మహామహుడైన జీవగల దేవుని బిడ్డ, మీ జీవితంలో మీరు దేవుని ముఖాముఖిగా కలుసుకున్నట అవసరం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త. ఆయన మిమ్మను నడిపించున్న మార్గములో యథార్థంగా నడవండి. తప్పకుండా జీవగల దేవుని కనుగొలుద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రావులందు నడుచు వారందరూ ధన్యులని దేవుని వాక్యం మనకి తేటతెల్లంగా తెలియపరుస్తుంది. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనిపించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని కీర్తనల 128:1-2 మనకు తెలియపరుస్తున్నాయి. భయభక్తులు గలవారైన మనము పాపమునకు దూరముగా కూర్చున్నాం. తప్పులు చేసినప్పుడు పశ్చాత్తాపడుచున్నాం. నన్ను చూచుచున్న దేవుడు ఉన్నాడు అను భావం బట్టి ప్రాణాత్మ శరీరములను దాగు మచ్చ లేనివిగా కాపాడుకొనుచున్నాం. అందువలన ఆత్మ మనలో నివసించుట సాధ్యమవుచున్నది. దేవదేవుని బిడ్డలారా, దావీదు యొక్క అనుభవమును చూడండి. తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు, పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కట్ము లేనివాడు ధన్యుడు. కీర్తన గ్రంథం 32:1-2 తెలియపరుస్తుంది. దేవుని బిడ్డ, ఇటువంటి ధన్యకరమైన అనుభవం నీకు కలదా? ఆలోచించండి. ఇటు స్థితి గలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులని జీవము గల దేవుని వాక్యం మనకు ప్రబోధిస్తుండగా, ఆ కలవరి న్యాయాధిపతి అయిన దేవుడు కలవరి గిరిలో మన కొరకు కార్చిన యేసు రక్తం ద్వారా పాప విమోచన కలిచున్నది. యేసు రక్తం పరిశుద్ధమైనది, అమూల్యమైనది గనక జీవగల దేవదేవునికి మహిమకరంగా ఆయన నామానికి ఘనతగా మన జీవితాలు కొనసాగిద్దాం. ధన్యకరమైన జయ జీవితాలు జీవిద్దాం. దేవుని బిడ్డలారా, మీ విలువైన సమయాన్ని దేవునికి ఇచ్చినప్పుడే నీ జీవితంలో విలువైన గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తాడని గుర్తించి విలువైన సమయాన్ని ప్రభువుకి కేటాయించండి. దేవుడు నిన్ను దీవించాలనుకున్నప్పుడు తప్పక నిన్ను పరీక్షిస్తాడు. అలాగే నువ్వు ఆ పరీక్షలో గెలవాలని ఆ మహిమాస్వరూపుడు, ఆ పరిశుద్ధుడు, అద్వితీయ సత్యస్వరూపుడు ఆశిస్తాడు. నీకు సమస్యలు ఎన్ని ఉన్నా కానీ దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను ఎప్పటికీ మర్చిపోవద్దు. దేవాదేవుడు స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి ఆయనకు గొప్ప దీవులు పొందండి. ప్రభు కృప నేడు మీతో నిల్చునుగాక. ప్రార్థన. సర్వాధికారివిని, సర్వశక్తిమంతుడమైన మా ప్రియ పరమ తండ్రి, మహామహుడా, మహోన్నతుడా, ప్రియుడా, ప్రాణేశ్వరుడా, మీరిచ్చిన ధన్యకరమైన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు. మీరిచ్చిన మహోన్నతమైన వాగ్దానం బట్టి మీకు కోటి కోటి వందనాలు. దేవా, నీ బిడ్డలుగా మేము జీవిస్తున్నప్పుడు మేము ధన్యులమే. మీ కృప ద్వారా మమ్మల్ని బలపరచండి.
మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి. ఈ ఉదయకాల వాగ్దానం చేత బిడ్డల జీవితంలో విజయం దయచేసి నీ నోటి మాట చేత బిడ్డలు మీరు బలపరిచి ఉజ్జింపచేసి ప్రకాశింపచేసి శోధనుని కీడుని బిడ్డలందరూ తప్పించి రక్షించి జయమనుగ్రహించి విజయవంతమైన జయ జీవితాలు బిడ్డలందరికీ అనుగ్రహించమని నీ రెక్కల చాటును పదిలపరచమని నా ప్రభువును రక్షకుడు పరిశుద్ధుడైన యేసు నామములో శాంతి సమాధానం నెమ్మది ఆదరణ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.